అబద్ధాన్ని 99 సార్లు ఒకడు మాట్లాడుతూ ఉంటే ఒరే అది నిజం కాదు అది అబద్ధం రాని ఒక్కసారన్నా ఒక గుంతన్నా లేవకపోతే ఒక్క గుంతన్న అది అబద్ధమని లేవకపోతే వాడు చెప్పే అబద్ధమే నిజమైంది. నోరు మూసుకొని ఉండకండి, గళమెత్తండి అని మాట్లాడుతున్నాడు. ఎదురా అందుకనే తరతరాలుగా బతికేదారే దొరకలేదురా. నీరెక్కల కష్టం చిందిన స్వేదం వాళ్లకు పళ్ళకి చెక్కెనురా. ధనము జ్ఞానం భూమి రాజ్యం అంతా వాళ్ళదే నీకందదురా. ఆంగ్లేయుల కింద వాళ్ళే, నైజాము కింద వాళ్ళే, పీడిత తాడిత జనులందరినీ శాసించేది అగ్రకులములే. ఎస్సీ ఎస్టీ బీసీ జనులకు విముక్తినిచ్చెను రాజ్యాంగమే. అది రాసిన దేవుడు అంబేద్కరు, పేరైన పలకరు ఎన్ని మర్మమే. మన విముక్తి దేవుళ్ళ వివరం మన రాకొస్తే ఈ అగ్రకులారాడే ఆటలు సాగనివ్వమని అనిచారు ఇన్నాళ్ళు, ఇక ఆపలేరెవ్వరు. దండిగ దండిగ దండి రిజర్వేషన్ ఉంది కాబట్టి భక్త కన్నప్ప చెప్పాలి. మీరు ఏం చెప్పారంటే మంచిగా బతకని చెప్పారు. తిప్పుకొచ్చారు ఒకే వాళ్ళకి ఎస్టీలో ఉన్నదాన్ని ఎస్టీలోకి బీసీలో దగ్గర మనము రాజ్యాంగం కోర్టుకు వేసుకొని దాన్ని ఫిల్ చేయాలి. ఢిల్లీలో అది కోర్టుకు వేసుకోవాలి. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ 3 రకాలు ఉంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, వెస్ట్ గోదావరిలో ఎస్టీ ఉంది. అక్కడ మహారాష్ట్రలో ఎస్సీ ఉంది. ఇక్కడ ఈ రాయలసీమలో వాల్మీకి బీసీ ఏలో ఉంది. అంటే ఒకే వాల్మీకి బోయ్ని ఏమంటే డివైడ్ చేశారు గవర్నమెంట్. మనం గవర్నమెంట్తో ఏం చేయాలంటే గవర్నమెంట్కి నిర్ణయాల కోర్టు చేసుకోవాలి. 78 నుంచి బానిస బతుకుతున్నారు. చూడండి పక్కన వేరే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ చూసి మనం మారాలా. వేరే కులాన్ని కూడా గౌరవించాలా. కానీ కొట్టాడొద్దండి, మంచిగా ఉండండి. షెడ్యూల్ క్యాస్ట్ వాల్మీకి బోయ కమిటీ ఒకటే. చాలామంది వాల్మీకి బోయ వేరే చేసి డివైడ్ చేసినారు. మనం వాల్మీకి బోయ కమిటీ అంతా ఒకటే. ఇదే సరిగి లేకుండా సరిగి చేసుకుంటే వేరే వాళ్ళకి మంచిగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ పార్లమెంట్ గ్రామంలో ఖచ్చితంగా నేను చెప్పడానికి వచ్చాను. ఇక్కడ సోదరులు ఎంతోమంది అనేకులు ఉంటారు. వాళ్ళని కూడా గౌరవించాలి, వాళ్ళతో కూడా ప్రేమించాలి. అన్నిటికంటే విద్య అంటే మైండ్ సెట్ ఏంటి అంటే 3 రాజకారాలు మానుకొని మంచిగా బతకాలా. మరి అంటే ఆ షెడ్యూల్ క్యాస్ట్లో మనం ఉన్నాం కదా, ఎందుకు అడగటం లేదంటే చైతన్యం లేక, ఐక్యత సంఘ సభ్యులు లేక. అందు గురించిగా 78 కులాలు షెడ్యూల్ క్యాస్ట్లో. ఈ ప్రకారంగా ఎవరైనా కాదంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. షెడ్యూల్ క్యాస్ట్ దీంట్లో వాళ్ళకి డిజిట్ ఉంది. 77, 76 నెంబర్ షెడ్యూల్ క్యాస్ట్. దీన్ని అడగక లేని దాన్ని అడిగితే ఎక్కడ ఇస్తారు? అంబేద్కర్ మనకు రాజ్యాంగం రాసిస్తే కాలదానికి వేసి ఇట్లా లేని అడిగితే ఎవరు ఇస్తారు? అంత అజ్ఞానులుగా ఉన్నారు వాళ్ళకి సోదరులు. కాబట్టి ఉన్న దాన్ని అడగంటే లేని దాన్ని దయచేసి ఇప్పుడు మేలుకొని కోలుకొని దయచేసి పార్లపల్లి వాల్మీకి జనాన్ని ఇప్పుడు ఎవరు భీముడే ఆయన పేరు ఎంత పోయింది లేడు. వాళ్ళు నాగరాజు కూడా చెప్పేసి అంత తెలుస్తాను. ఏం తెలుసు నాగరాజు గారికి? నీవు నాగరాజుకి ఎన్నోసార్లు ఏం తెలుసు అంటారు. ఇది ఆర్టికల్ మొగ్గోడు ఎవడని పార్లపల్లి ఎవడన్నా దమ్మున్న మొగ్గోడు ఈ ఎమ్మూరు తాలూకు ఎవడన్నా ఆర్టికల్ షెడ్యూల్ 70 నాగరాజే కాదు ఎవడన్నా కూడా ఎవరు చెప్పే దమ్మున్న మొగ్గోడు ఉంటే ఛాలెంజ్. కాబట్టి ఊరికే కాదు మన జిల్లాగా చెప్తున్నాం. మన హక్కులు మనం పోరాడాలంటే చైతన్యం కావాలా, గౌరవించాలా, మానవత్వంతో ఉండాలా. అందరికి ధన్యవాదాలు. పార్లపల్లి శిష్యుడిగా తీసుకోనన్నా మట్టి బొమ్మనే గురువుగా మలచుకున్నాడు. విధియే తనకు ఎదురు తిరిగిన విలువిద్యలో పట్టు సాధించాడు. అవకాశం రాకపోతే నిరాశతో ఆగిపోకు. అవమానం ఎదురైతే నిస్పృహతో కుమిలిపోకు. స్వయం కృషితోనే అవకాశాన్ని సృష్టించుకో. గట్టి పట్టు